తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సడన్ గా బాబుని కేటీఆర్ ఎందుకు పొగిడాడు? ఈ వీడియోలో మీకు అవన్నీ వివరించే ప్రయత్నం చేస్తా. ఇక విషయానికి వచ్చేసరికి కేటీఆర్ టీఆర్ఎస్ యువ నాయకులు, పైగా మాజీ మంత్రి ఆయన. సో కేటీఆర్ గారు అంటే బీఆర్ఎస్, ప్రజెంట్ బీఆర్ఎస్ కదా, ఈ బీఆర్ఎస్కి తెలుగుదేశం పార్టీకి మరి ఓ విధంగా చెప్పాలంటే రాజకీయ వైరుధ్యం ఉన్నట్లుగా ఉంటారు. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే వైసీపీతో ఉన్నటువంటి స్నేహ సంబంధం బీఆర్ఎస్కి. అది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేదా కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఉండదు వాళ్ళ మధ్య బంధం. ఎందుకు ఉంటుంది అని అంటే టీడీపీతో ఉన్నటువంటి విభేదాలు. సో అందు గురించి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ వైసీపీతో కానీ స్నేహ సంబంధం బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు గెలవకూడదు అని వాళ్ళు బలంగా కోరుకుంటారు. ఇది పరిస్థితి. సో ఈ రకమైన రాజకీయ వైరుధ్యం, అదంటే రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయినప్పుడు ఆ ఓటుకు నేటు కేసు ఎపిసోడ్ ఉంది కదా, అప్పటి నుంచి మొదలైందనమాట వీళ్ళ మధ్య ఈ యొక్క యుద్ధం. సరే, అయితే సడన్గా కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారిని పొగడటానికి గల కారణం ఏంటి? ఎల్నినో, లోటు వర్షపాతం, ఓ ప్రక్కన చూస్తే నీటి కొరత ఉంది, పంటలకి సరైన నీటి సదుపాయం లేక రైతులు అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఇది ఇప్పుడు చూస్తున్న పరిస్థితి. పైగా జూలై నెల ఆల్మోస్ట్ 20వ తారీఖు రాబోతూ ఉంది. ఇప్పటికే 60% లోటు వర్షపాతం నమోదు. మరి ఇటువంటి నేపథ్యంలో పక్కన రైతులు అలో లచ్చన అంట, ఆకాశం వైపు దేవుడా అంట ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నదుల సంగమం, గోదావరి, కృష్ణ, ఈ నదుల సంగమం వలన పట్టిసీమ ప్రాజెక్టు, ఆ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఒక అద్భుతమైన అవకాశం విధంగా రాష్ట్రానికి, రైతులకి. సో ఆ నీటిని ఏదైతే గోదావరి నుంచి అంటే చాలా వరకు నీరు సముద్ర పాలైపోతుంది అని చెప్పేసి దాని గురించి పట్టిసీమ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక కొత్త తరహా ఆలోచన తీసుకొచ్చి నదుల సంగమం, తద్వారా ఆ వాటర్ని ఇటు డైవర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ పట్టిసీమ ద్వారా ఈ కృష్ణ డెల్టా, అలాగే అదే మన గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతం కావచ్చు, ఇక్కడు ప్రకాశం జిల్లా వరకు కూడా చక్కగా సాగునీరు, ఏది వరి సాగు కావచ్చు, ఏదైనా పంట పొలాలకి, ఇదంతా కూడా సాధ్యపడింది. సో ఒక ఏడాది కాలంలోనే అది పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఏది రాష్ట్రం విడిపోయిన తొలి టెన్యూర్లో. సో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముందు చూపు ఉండకపోతే ఈ రకమైన ఇప్పుడు ఎల్నిలో అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చక్కగా రైతులకు ఇబ్బంది లేకుండా కూడా నీరుని సప్లై చేయగలుగుతున్నారు. ఆ వాటర్ ఫెసిలిటీ అనేది బ్రహ్మాండంగా వెళుతుంది. సో ఎందుకు కేటీఆర్ ఇప్పుడు పొగిడారు? ఇదే కేటీఆర్ గతంలో ఒకసారి పొగిడారు, ఏది హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం, వాటి గురించి చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ బ్రహ్మాండంగా ఉంది, ఇలా ఈ హైటెక్ సిటీ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఆయనే అని చెప్పేసి పొగిడారు. సో అది ఒకవేళ కాదు, పొగడపోయినా ఏదైనా మళ్ళీ తిరిగి ఆయనకి బూమరాంగ్ అవుతుంది. సో వాస్తవంగా బాగానే మాట్లాడారు అని చెప్పేసి అప్పుడు కొంతవరకు కేటీఆర్ గారి పైన పాజిటివ్గానే ఉన్నారు. దాని తర్వాత కట్ చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో అది కొంచెం ఆయనకి బూమరాంగ్ అయింది. ఎందుకంటే అప్పుడు ఏదైతే ఈ గచ్చిబౌలిలో కావచ్చు, ఈ హైదరాబాద్లో కొన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా అక్కడెక్కడో ఆంధ్రాలో అరెస్ట్ అయితే ఇక్కడ నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అప్పుడు కేటీఆర్ గారు నోరు జారారు. దాని ప్రతిఫలం ఏమైందో చూశారు కదా, మొన్న ఎన్నికల్లో ఓటమి చెందారు. సో ఆ కామెంట్ వల్లే అంటే నాట్ ఓన్లీ దట్ కామెంట్, వాళ్ళ రూలింగ్ని బట్టి కానీ దీని ఇంపాక్ట్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా మరలా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండం, అసలు ఆయనకు ముందు చూపు ఎక్కువ, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు అందించగలుగుతున్నారు రైతులకి అని చెప్పేసి అన్నారు. ఏంటి దీని వెనకాల కారణం? నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే ప్రధానంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఈ రకమైన పొగడ్తల వర్షం రావడానికి గల కారణం రేవంత్ రెడ్డి గారి టార్గెట్. సో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి అని అంటే ఏంటి? ఇదిగో మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు చూసారా ఆయనకి ఏ రకంగా ఉందో. సో మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీకు అసలు ఎక్కడుంది అంటే ఇక్కడ ఈయన బదనాం చేశారు, వీళ్ళ క్రెడిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం హెల్తీ క్రిటిసిజం లాగా అటు చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే కాస్త కోస్తో ఇక్కడ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ మూలాలు ఉన్న ఓటర్లు ఉంటారు కదా, వాళ్ళని
మరలా మనం కంబ్యాక్ చేయించుకోవచ్చు అనే స్వార్థం ఉండదు. తప్పే ఉందిలేండి, రాజకీయాల్లో ఇటువంటివన్నీ వ్యూహాలు వేస్తానే ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మరి డిఫెన్స్లో పడిపోవాలి అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా అని చెప్పేసి అయితే బలంగా అనిపిస్తూ ఉంది. చాలామంది విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో దానికి తగినట్టుగా మళ్ళా ఇక్కడ ఇంకొక రకమైన కామెంట్ ఏంటి అంటే, అది హరీష్ రావు గారు ప్రధానంగా చేసేది, ఇదిగో రేవంత్ రెడ్డి గారు గురుభక్తితో చంద్రబాబు నాయుడు గారికి ఆ రకంగా వదిలేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వాళ్ళ రాష్ట్రం ప్రజలు ఇబ్బంది పడేలాగా పొరుగు రాష్ట్రానికి సహాయం చేయాలి అని, పొరుగు రాష్ట్రానికి సపోర్ట్ చేయాలని, గురుభక్తి చూపించాలని అనుకోరు. ఎంత స్వార్థపరులైనా కానీ ఆ రకం చేయరు. వాళ్ళకి ఏమైనా స్వార్థం ఉంటే ఏమైనా ఉండాలి, నేను మరలా సీఎం అవ్వాలని ఉండాలి. నేను మరలా సీఎం అవ్వాలంటే ఏం చేయాలి? పొరుగు రాష్ట్రానికి నీళ్ళు ఇస్తే ఆయన సీఎం అవుతాడా? కారు కదా. ఆయన రాష్ట్రానికి ఏం చేసినాం అనే దాన్నే కదా చూసేది ప్రజలు ప్రామాణికంగా. అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి గురుభక్తిగా అలా చూపిస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చి రాగానే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్లని డైరెక్ట్గా ఇచ్చేసారు కేసీఆర్ గారికి బేషరతుగా. ఇదిగో మీరు వాడేసుకోండి, మాకు అవసరం లేదు అని చెప్పేసరి. మరి దాన్ని ఏమనాలి? సో ఇది ఒక వర్షన్. ఇది కాకుండా ఇంకొక రెండోది కూడా ఉంది. అదేమిటి అంటే, హైదరాబాద్లో అతి త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మీకు తెలుసు కదా జిహెచ్ఎంసీ ఎన్నికలు అనగానే ఏ రకంగా ఉంటుంది అనేది. ప్రధానంగా ఇక్కడ కార్పొరేటర్గా గెలవాలి అన్నా, లేకపోతే ఒక మేయర్ని నిర్దేశించాలి అన్నా, హైదరాబాదులో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది. ఎంత అంటే మీరు చూసుకోండి, సిటీ అవుట్స్కట్స్ హయత్ నగర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అటు పటాన్ చెరువు వరకు దాదాపు ప్రతి ఏరియాలో కూడా హైదరాబాద్ ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళే మెజారిటీ ప్రజలు. మీరు ఇక కేపీహెచ్బి, కూకట్పల్లి ఇవన్నీ ఇక మామూలుగా కాదు, 90% అక్కడ ఏపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అటు మోసాపేట కానీ, ఇటు ఎర్రగడ్డ కానీ, అటు సనత్ నగర్ కానీ, మరో ప్రక్కన మీకు ఎస్ఆర్ నగరు, మధురా నగరు, అమీర్పేట్ ఇవన్నీ కొంచెం బ్యాచులర్స్ ఉండే ప్రాంతాలు. సో ఇవి కాకుండా అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్ర మూలాలు ఉన్నవారే. సో ఎటు వచ్చి ఖైరతాబాద్ మాత్రం అక్కడ ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఆ ప్రకారంగా మీరు హైదరాబాద్లో ఎటు ప్రక్కకు వెళ్ళినా కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ మంది ప్రవాసాంధ్రులే ఉంటారు. సో రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంచెం టీడీపీకి లేదా పాజిటివ్గా ఉంటాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఒకటి మళ్ళీ ఇటీవల ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారేమో ఒక అద్భుతమైన వ్యూహం వేశారు. అది వ్యూహమో లేకపోతే ఆయన కృతజ్ఞతో ఆయనకు అభిమానమో తెలియదు, కానీ అఫ్కోర్స్ రాజకీయ లబ్ధి పొందాలని కొంత ఉండొచ్చు, తప్పే ఉంటుంది. ఆయన అమీర్పేట మైత్రివనం దగ్గర బ్రహ్మాండంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు, ఓపెన్ చేశారు. సో దానివల్ల ఏమైంది అంటే అది ఒక ఎమోషన్ కదా, ఎన్టీఆర్ అనగానే ఒక ఎమోషన్ తెలుగు ప్రజలందరికీ కూడా. సో ఆటోమేటిక్గా అది ఒక మేజర్ ప్లస్ పాయింట్ రేవంత్ రెడ్డికి. సో అరే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కేటీఆర్ వాళ్ళు కానీ వాళ్ళు ఏమని భావిస్తూ ఉంటారు, మనం 10 ఏళ్ల టెన్యూర్లో ఒక అద్భుతమైన అవకాశం హైదరాబాద్ నడిబొడ్డున మైత్రివనం ఎదురుగా, అటువంటి ఆపర్చునిటీని మనం ఎందుకు చేయలేకపోయామే, వదులుకున్నామే, అది చేస్తుంటే వేరే రకంగా ఉండేదేమో కదా అనే తరహాలో కూడా వాళ్ళు అనుకుని ఉండొచ్చు, తర్వాత నాలుగు కలుసుకొని ఉండొచ్చు. సో ఇవాళ వాటన్నిటినీ కూడా కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మరలా రేవంత్ రెడ్డి గారి వైపు టర్న్ అవ్వకుండా ఉండాలి, మన వైపు తెచ్చుకోవాలి అని అంటే ఇది కూడా ఒక వ్యూహంలో భాగంగానే భావించాలేమో బహుశా. సో ఆ ప్రకారంగా ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఈ ఎల్నినో అనే దాని వల్ల ఇదిగో ఒకవేళ నీటి కొరత ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ ఆ పట్టిసీమ వల్ల ఈ రకంగా నీరు అందించగలుగుతున్నారు. మరి మన సీఎం గారు చూస్తేనేమో ఆ తరహా లేరు అనే విమర్శలు, ఇటు ఓట్ల పరంగా కూడా అన్నీ కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది అనే భావన ఈ రకంగా మాట్లాడించిందేమో బహుశా అని కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఆ ప్రకారంగా అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ ఎల్నినో పుణ్యమా అంటే చంద్రబాబు నాయుడు గారిని అయితే బ్రహ్మాండంగా పొగిడారు కేటీఆర్ గారు అని చెప్పేసి అది అభిప్రాయపడవచ్చు. సో దానివల్ల ఎంతవరకు రాజకీయ లబ్ధి చేకూరుస్తుందా ఏంటా అనేది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలుతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ మొత్తం మీద ఈ పొగడ్తల వర్షం అనేది మాత్రం ఒక విధంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసిందే కదా వాస్తవంగా. ఇవాళ ఇది ఒక్కటే కాదు, ఆయన ముందు చూపు ఎలా ఉంటుంది అనేది హైదరాబాద్ నిదర్శనం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమరావతి ఏదైతే
ఆ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో ఆ వేగవంతంగా, ఓ ప్రక్కన క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అక్కడ గూగుల్ డేటాబేస్ సెంటర్లో అంటే అఫ్కోర్స్ ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి కాంట్రిబ్యూషను. సో ఇదంతా ఓ విధంగా రాజకీయ వ్యూహంగానే ఎత్తుగడగానే భావిస్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.